11వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో వెలిసినటువంటి ఈ యొక్క త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయము ఈ యొక్క ఆలయము చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. జరగావ గ్రామంలో గోదావరి నది తీరాన ఉన్నటువంటి ఈ యొక్క ఆలయంలోకి వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా మొక్కినటువంటి ప్రతి ఒక్క మాకు ఆ యొక్క దేవుని దీవెనలతోని చల్లగా బతుకుతున్నాం, మా కోరికలన్నీ తీరినాయని ప్రతి ఒక్కరు కూడా తలుచుకుంటూ మహాశివరాత్రి పండుగ నాడు వచ్చి దర్శించుకోవడం అన్నటువంటి ఆనవాయితీ. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం చుట్టూ ప్రహారీ కూడా పెట్టించడం జరిగింది. ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు కావడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో ఇంకా ఈ యొక్క ఆలయంలో దేవాదాయ శాఖ తప్పకుండా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ భక్తులకు వసతులే కాకుండా గర్భగుడికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో ఆనాడు మేము కొంత ఎస్టిమేషన్ వేసినాం, కానీ మేము పూర్తి స్థాయిలో ఇప్పటికే కరోనా రావడం అనేక ఇబ్బందులతో ఈ యొక్క పనులను పూర్తి చేయలేకపోయినా తప్పకుండా ఇప్పుడున్నటువంటి పాలకులు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణలోనే గొప్పగా పూజించేటువంటి భక్తులు అనేక మంది లక్షలాదిగా భక్తులు వచ్చేటువంటి ఈ యొక్క ఆలయాన్ని తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు భక్తుల కోరిక మేరకు ఈ ప్రభుత్వం దేవాదాయ శాఖ స్పందించి దీన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క పరమశివుని దీవెనలతోని మీరందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుని వేడుకుంటూ మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.